के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के। చూడొచ్చు మనము హైదరాబాద్ గల్లీ గల్లీలో కూడా ఎక్కడ చిన్న వినాయకులు లేరండి. అసలు అంతటా పెద్ద వినాయకులే. అందరూ అనుకున్నారు పదురుకొని హిందువులు అందరూ పెడుతున్నట్టే అనిపిస్తుంది ఒకసారి. సో సనత్ నగర్ నియోజకవర్గంలోని బోలక్పూర్ డివిజన్లో భరత్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వాళ్ళ యూత్ అంతా కూడా ఇక్కడ ఉన్నారు. గణేష్ కూడా మామూలుగా ఏం లేదు, లంబోదరుడు అంటే లంబోదరం లాగానే ఉన్నాడు. కుశోని తిష్ట వేసుకొని పరిపాలిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రస్తుతం మనతో వెంకటేష్ ఉన్నారు, భరత్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మాట్లాడడానికి. వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మా ఒక భారత్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ బోలక్పూర్ బొజ్జ గణపతి మహారాజ్ని ఇప్పటి మటుకు కూర్చోబెట్టిన రోజులు 34 years అయింది. మా ఒక లడ్డు కూడా వేలంపాట లాస్ట్ ఇయర్ 4,60,000 వెళ్ళింది. మరి ఒక మా లడ్డు తీసుకున్న వాళ్ళందరూ ఎంతో అభివృద్ధి చెందిరు. మా యూత్ మొత్తం వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరూ వెల్ సెటిల్డ్. ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో అందరం మేల్కొని ఉన్నాము, అందరం మంచిగా ఉన్నాము. ఆ ఆశీర్వాదంతో అందరి బస్తీవాసులు కూడా ఎంతో మంచిగా అన్ని ఆ భగవంతుని ఆశీర్వాదంతో అంతా మంచిగానే ఉంటారు. మాకు బస్తీవాసులు కూడా అంతా మంచిగా సహకరిస్తుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు మంచి సహకరిస్తుంది. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మా శివ గారు పోలీసు వాళ్ళు కూడా మాకు బాగా సహకరిస్తారు అన్నిటికీ. అన్ని మా లాస్ట్ టైము 171 kgs ఉండే, 51. గణేష్ ఎంత హైట్? గణేష్ 22 feet ఉన్నాడు. చెప్పండి శివ గారు. సో 36 సంవత్సరాల 36 సంవత్సరాలు నుంచి పెడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. మాకు అందరు మంచి జరుగుతుంది. మాది మూడో తరం. వాళ్ళ వాసులు ఉన్నారు. మా బస్తీ వాసుల నుంచి ఒక 2వ తరము, మాది 3వ తరం. మాది భరత్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఎంతమంది? మేము మాది మొత్తం కమిటీ వచ్చేసి 36 members, 37 members దాకా ఉన్నారు మా కమిటీలో. అందరూ సంతోషంగా అందరు కలిసి చేసుకున్న పండుగ మేము అందరం కలిసి చేసుకుంటాం. 10 రోజులు చాలా ఆనందంగా, చాలా మంచిగా ఘనంగా చేసుకుంటాం మేము పండుగ. ఇది లడ్డు ఈసారి 51 kgs ఉంది లడ్డు. ఇంకోటి 10 kgs అలా ఉంది. సాగర్ అన్నట్టయినా అది డోనర్. ఇంకోటి లడ్డు అనేది ఇంకో మనిషి కూడా లడ్డు 10 kgs ఇస్తాడు. పోలీస్ అయినా ఆయన కూడా 10 kgs ఇస్తాడు. అసోసియేషన్ వాళ్ళైనా స్పాన్సర్? లేదు, మా అసోసియేషన్ తరఫు నుంచి అందరం కలిపి, మా బస్తీ వాళ్ళు మేము అందరం కలిపి చేసుకుంటాం. మేము దూల్పేట నుంచి తెచ్చినాం. మీరు మరి ఫస్ట్ ఇంత పెద్దది పెట్టాలనుకున్నా, అక్కడికి వెళ్ళినాక? లేదు, మాది ఎప్పుడు ఇంతే. మాది హైట్, మాది ఎప్పుడు ఇంతే హైట్. మేము చేస్తాం. పెద్ద దేవుడు పెట్టడం గొప్ప కాదు అంటారు చాలా మంది. పూజలు చాలా ఘనంగా చేస్తాం పూజ. అందుకోసమే ఎవరు పెట్టింది విగ్రహం కూడా మేము అక్కడ కింద మేము విగ్రహం పెట్టేసి అందరూ మట్టి వినాయకుల్లో పెట్టేసాం. మేము అక్కడ విగ్రహం వచ్చేసి దేవుణ్ణి అక్కడ చేసుకున్నాం. మేము అన్ని ఫ్యామిలీలు పాల్గొంటే పూజలు అందరూ వస్తారు. మా బస్తీవాసులు అందరూ ఫ్యామిలీ చాలా మంచిగా ఘనంగా చేసుకుంటాం. అందరూ పూజలలో అన్నదానం పెడుతున్నారు, పొదటిలో వెరైటీ టిఫిన్స్ పెడుతున్నారు. మీ దగ్గర ఎట్లా? మా దగ్గర ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క వెరైటీ, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ ప్రసాదం పెట్టేసి అందరు పబ్లిక్ అంతా మేము పంచుతామండి. చెప్పండి సార్, మీ పేరు? దీపక్. ఎలా అనిపిస్తుంది మరి 36 సంవత్సరాల నుంచి ఈ కార్యంలో? మాకైతే అందరికి సంతోషం ఉందండి. అందరం కలిసి చేసుకునే పండుగ కాబట్టి అందరం సంతోషంగానే ఉన్నాము. సెటప్ అంతా ఎక్కడి నుంచి తెప్పించాం? మామూలు సెటప్ మేమే వేయించింది అంతా. సెటప్ సొంతంగా. లైటింగ్ కూడా చాలా క్లాస్గా ఉంది. ఎవ్రీ ఇయర్ వేసేది కామన్ లైటింగ్ అంతా ఏం లేదు, రెగ్యులర్గా వేసే లైటింగ్ ఇదంతా. కొత్తగా వచ్చినాక మాకు కొత్తగా అనిపిస్తుంది. అంతే, ప్రతి సంవత్సరం వేసే లైటింగే. చెప్పండి సార్, కల్చర్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తారు? అన్నీ చేస్తాం సార్. తీసే రోజు దగ్గర పూణే బ్యాండ్ ఉంది, 55 numbers వస్తారు. పూణే బ్యాండ్ ఉంది. ఇంకా స్పెషల్గా వేరేది కూడా చూస్తున్నాం, ప్యాడ్ బ్యాండ్, చాలా రకాలు ఉంటాయి. తీసే రోజు చాలా బాగా సందర్భం మంచిగా నడుస్తుంది. మీరు చెప్పండి, యూత్ నుంచి ఒకరు మాట్లాడేద్దాం. ఎలా అనిపిస్తుంది? నాకు యాక్చువల్గా నా ఏజ్ వచ్చేసి ఇప్పుడు 25. అంటే చిన్న నేను 25. నేను పుట్టినప్పటి నుంచి కూడా అన్న వాళ్ళు ఈ ఇయర్ అనేది 36 years. ఇక నేను పుట్టినప్పటి నుంచి కూడా అన్న వాళ్ళు ఇట్లా పెట్టుకుంటూ వచ్చినారు. అట్లా మేము కూడా లోపల పెడుతున్నాం. మేము పిల్లలం అవి అందరం కలిసి బస్సు యూనిటీ ఉండాలని చెప్పి మొత్తం అందరం కలిసి ఇక్కడ పెడుతున్నాం అనమాట. విఐపీలు అనేది వచ్చారు, చాలామంది వచ్చారు. ముట్టగోపాలు వచ్చారు, వాలీలు వచ్చారు చాలామంది. అట్లా భక్తులు ఎంతమంది? భక్తులు అయితే అంతా పబ్లిక్ అయితే మొత్తం మా కమిటీ మెంబర్స్ ఇప్పుడు 36 members 37 members ఉన్నారు. వాళ్ళందరూ అయితే వస్తారు, అందరు వచ్చి పాల్గొని ఉంటారు అనమాట. వైస్ ప్రెసిడెంట్ చెప్పండి, 2 మాటలు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. పూజలలో మీరు పాల్గొంటారు? ప్రతి రోజు పాల్గొంటాం. జయబోలో గణేష్ మహారాజ్ అంటాం, ఎందుకంటే నిజంగా అంటాం. మంచుతున్నారా? ప్రసాదం ప్రతి ఒక్కరికి రోడ్డు మీద వేస్తాం. చెప్పండి, చివరికి ఏం చెప్తారు భక్తులు? చివరికి ఏంటంటే మా బస్తీవాసులు అందరూ
ఆనందంగా ఉండాలని, ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం అందరికీ ఉండాలని, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మేము కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఆ ఒక చిన్న గణనాథుడికి నిత్యం అభిషేకం ఉంటుంది, పూజలు ఉంటావు, నిత్యంగా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. నిత్యం నవరాత్రి రోజు అందరు కంకణం కట్టుకొని మరీ ఎటువంటి చెడు అలవాటు లేకుండా, ఎటువంటి చెడు పని చేయకుండా నిత్యంగా పూజ చేస్తూ మా యూత్ మాకు సహకరిస్తుంది. నిత్యం భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. అందరినీ కోరేది ఒకటే, మీ మీడియా వ్యక్తులు కూడా మీరు అందరం సంతోషంగా ఉండాలి, ఆ భగవంతుని ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా పోలీసు వాళ్ళకి, గవర్నమెంట్కి, మీ మీడియా మిత్రులకి, మా బస్తివాసులకు అందరికీ ఆ ఒక భగవంతుని ఆశీర్వాదం ఉండాలని మేము కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్కి. సో ఇదండి మరి భారత్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ప్రపంచం మొత్తం శాంతియుతంగా అందరూ బాగుండాలని, అందులో మీరు ఉండాలని కూడా వాళ్ళు కోరుకోవడం చాలా సంతోషకరము. సో మొదటి నుంచి కూడా ఇక్కడ పెద్ద వినాయకుని పెడుతున్నాము. లైటింగ్ కల్చర్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది. పూజలు మాత్రం చాలా వెరైటీగా ఉంటాయి. ఇక్కడ మీరు అభిషేకం కూడా డైలీ చేస్తుంటాం, భక్తులు రోజు వస్తుంటారు. అన్నదాన కార్యక్రమం కూడా త్వరలో తీయబోతున్నాం అని కూడా తెలియజేశారు. ఇలాగనే ముందుకెళ్తాము, కాలనీ మొత్తం కలిసి ఉండాలనే ఉద్దేశంతో మేము అందరం కలిసి కులుపుగా ముందుకెళ్తున్నామని. లడ్డు వేలం పాట మరి లాస్ట్ టైం 70 కేజీలు ఉన్నటువంటి లడ్డు 4,60,000 పోయింది. ఈసారి కూడా మరి శనివారం రోజు యాక్షన్ ఉంటుంది. మార్నింగ్ 11 డేస్కు 11 o'clock ఉంటుంది. మీరందరూ కూడా పాల్గొనాలని మరి అసోసియేషన్ సభ్యులు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ పాల్గొనండి. గణేష్ నవరాత్రోత్సవం విజయవంతంగా చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తుండే విత్ కెమెరా నాకు సురేష్ దండ. నమస్తే.